మన ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవం మన ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అందరికీ, మన టీం అందరికీ, కేవైఎస్ ఫౌండేషన్ అందరికీ మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80 స్వాతంత్రం వాడడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం వల్ల మనకు ఈరోజు స్వాతంత్రంగా వచ్చింది. మనం స్వాతంత్రంగా తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా చూసుకుంటే మనం తెలంగాణ రావడానికి కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేసిర్రు. ఆ ప్రాణత్యాగం వల్ల మన అందరము తెలంగాణ కోసం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. ఓకే, ఒకసారి మీ పేరు పరిచయం చేస్తారా? మాది నా పేరు యాదగిరి. ఓకే, మాది టీ లింగంపల్లి, రేగోడ్ మండల్, మెదక్ జిల్లా. మెదక్ జిల్లాను ఇప్పుడు ఆ మెదక్ జిల్లాను 3 జిల్లాలుగా విభజించబడింది. ఒకటి సిద్దిపేట, రెండోది సంగారెడ్డి, మూడోది మెదక్. అయితే మీరు మీ ఫౌండేషన్ ద్వారా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు కదా, ఏం ఫౌండేషన్? కేవైఎస్ ఫౌండేషన్. రైట్, కేవైఎస్ ఫౌండేషన్ అని అంటే మరి ఎప్పటి నుంచి ఉంది ఫౌండేషన్? ఎప్పుడు దీని యొక్క మేము స్టార్ట్ చేసి సుమారు 2000లో స్టార్ట్ చేసినాం. అయితే దాన్ని అమలుకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి 2000 అంటే 2026 అవుతుంది. ఇప్పటికి అంటే 26 సంవత్సరాలు అవుతుంది. అంటే మా మామగారు కీర్తిశేషులు, మా మాణిక్యం. దీన్ని ఎవరు స్థాపించిండ్రు? మా మామగారు కీర్తిశేషులు, మా మామగారు మాణిక్యం గారు. ఓకే, కే మాణిక్యం. కే అంటే కొనదొడ్డి, కొనదొడ్డి మాణిక్యం. కేవైఎస్ ఫుల్ ఫామ్ ఏం పెట్టినామంటే ఇప్పుడు కేవైఎస్, కే యాదగిరి శ్రీనివాస్. ఓకే, మా మాణిక్యం వాళ్ళ తమ్ముని పేరు సత్తి. వీళ్ళు పునాది రాలన్నట్టు. ఓకే, మేము హైదరాబాద్లో కానీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది అమల్లోకి వచ్చి? ఇది అమలు చేయడం వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. దీన్ని స్టార్ట్ చేసి 17 మేము రిజిస్ట్రేషన్ చేసుకొని 17 సంవత్సరాలు అవుతుంది. రిజిస్ట్రేషన్ చేయకుండా స్టార్ట్ చేసినప్పటి నుంచి సుమారు 21 సంవత్సరం అవుతుంది. 21. అయితే ఈ పేరు పైన ఈ కేవైఎస్ ఫౌండేషన్ అనేది ఈ ఒకటే ఉందా, ఇంకా అనేకం ఉన్నాయా, ఏంటి ఏం చెప్తారు? అంటే అనేకం అంటే మా ఊర్లో ఒకటి కేవైఎస్ అంటే మనది ఉంది, వాళ్ళు వేరే వాళ్ళది కృషి యువజన సంఘం అని ఉంది. దానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఆ సంఘం ఊరికి పరిమితమే. మనది రేగోడ్ మండల్లో గజ్జాడ గ్రామంలో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మేము అనేక మీటింగ్స్ ప్రోగ్రాంలు చేసినాము, తెలంగాణ లెవెల్లో చేసినాం. దానికి మినిస్టర్ దామోదర్ రాజనరసింహన్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సర్పంచ్ కిషన్ గారు, మున్నూరు కిషన్, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మాకు హెల్ప్ చేశారు. ఆ రోజులలోనే మాకు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిండు. 2 కూరలు సన్న బియ్యంతో. ఇప్పుడంటే సన్న బియ్యం ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో సన్న బియ్యంతో ఏర్పాటు చేసిండు. చాలా మంచి వ్యక్తి. అయితే ఈ పేరు ఇటువంటి అంటే కేవైఎస్ ఫౌండేషన్ ఇంకోటి కూడా ఉంది, కానీ దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒకటి కాదు, అది వేరు ఇది వేరు అని అంటారా? అవును. ఓకే, ఇది ఒకటి కాదు. వాళ్ళకి మనకు ఎటువంటి పొత్తు లేదు, ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. ఓకే, మనకు కేవైఎస్ అనేది సేమ్ ఉన్నప్పటికీ దాని ఫుల్ ఫామ్ వేరా? ఫుల్ ఫామ్ వేరు. అంటే వాళ్ళది కేవైఎస్ అంటే ఏంటి? వాళ్ళు కేవైఎస్ అని ఏం పెట్టుకురో తెలియదు, కానీ మనను ఇన్వైట్ చేసి మనను విన్న మాటల కంటే చెప్పిన మాట చేయడంట మనను బ్లేమ్ చేస్తున్నారు. మనకు ఆయన అనుసంధానం ఉన్నాడు, మనలో కలిసిండు, మనలో తిరుగుతున్నాడు అనే ఒక దుర్ప్రచారం చేస్తున్నారు. మనకు అలాంటి వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కేవైఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏమన్నారు? కే యాదగిరి శ్రీనివాస్ ఫుల్ ఫామ్. దాన్ని మేమేం చేసినామంటే కృషి యువజన సంఘం అని పెట్టేసినాం గజ్జాలలో. కృషి యువజన సంఘం అని పెట్టడానికి కారణం ఏంటి? ఇదే పేరు పెట్టాలని ఏంటి? కృషి అంటే ఒక పట్టుదల, వై అంటే ఒక యూత్ ఎనర్జీ,
ఏంటంటే సక్సెస్ కావాలి, యూత్ లాగా సక్సెస్ కావాలని దీన్ని మా మామ ఇట్లా చేస్తే బాగుంటుందని మా మామ చెప్పిండు. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన కోరిక మీద దీన్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ ఫౌండేషన్ తరఫున? మా ఫౌండేషన్ ఏం చెప్పలేం, ప్రేక్షకులందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.